Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఐడ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యుల శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్, సడన్ షాక్స్, గుండె జబ్బులతో చనిపోతున్నారు. మరీ చిన్న వయసు వారు, మధ్య వయసు వారు కూడా చనిపోతున్నారు. అలా చనిపోవడానికి కారణాలు ఏంటి? మరి ఎందువల్ల అంత సడన్గా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి? సడన్గా హార్ట్ షాక్ ఎందుకు వస్తుంది? గుండె జబ్బులు ఎందువల్ల వస్తున్నాయి? కారణాలు ఏంటి? అలాగే వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అలాగే పిల్లలకు కానీ, అంటే మామూలుగా సహజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉంటుంది? ఇలా వస్తే వచ్చాక మరి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా వివరంగా తెలుసుకుందాం. సో హార్ట్ అటాక్స్, గుండె జబ్బులు హృదయ విదారకంగా ఈ మధ్య చూస్తున్నాం. ప్రతి నెలలో ఒకరో ఇద్దరు హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. సడన్ షాక్ వల్ల, హార్ట్ అరెస్ట్ వల్ల, అలాగే అతి చిన్న వయసు వాళ్ళు, అలాగే ఎక్కువగా అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి అత్యుత్సాహంతో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే కూలిపోవడం, అలాగే చనిపోవడం సంభవిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? ఏం చేస్తే మరి ఇలాంటి గుండె జబ్బులు, హార్ట్ షాక్స్, గుండెపోటు ఇవి రాకుండా మనం కాపాడుకోవచ్చు? ముందుగా చిన్న పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు ఈ వయసు పిల్లలకి హార్ట్ అటాక్స్ రావడం అనేది శోచనీయం, ఎంతైనా విచారించదగ్గటువంటి విషయం. ఇంతకు పూర్వంలో ఎప్పుడో 60-70 ఏళ్లలో ఎక్కడో ఒకరికి వచ్చేటి, ఇప్పుడు అలా లేదు, అందరికీ వస్తున్నాయి. కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి, తీసుకుంటున్నటువంటి ఆహార పద్ధతులు, అలవాట్లు అసంబద్ధంగా ఉన్నాయి, సమంగా లేదు, ఆహార నియమాలు సరిగ్గా లేవు, అలాగే మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి కూడా క్రమ పద్ధతిలో లేదు. ఇవన్నీ కూడా మరి హృదయానికి సంబంధించినటువంటి జబ్బులు రావడం సంభవిస్తున్నాయి. గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంలో చూసినట్టయితే రకరకాల ఆహారం తీసుకుంటున్నాం. పూర్వకాలంలో ఎప్పుడో అప్పుడు ఏ పండగకో, ఏ నెలకు, 6 నెలలకు, 10 నెలలకు ఒకసారి స్వీట్స్, షుగర్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అవసరమైన 3-4 టైమ్స్ టీలు తాగుతున్నాం, చాయలు తాగుతున్నాం, కాఫీ. అంతేకాకుండా మళ్ళీ దానికి తోడు మామూలుగా చెప్తే చనిపోతే కేక్స్, స్వీట్స్ తినడం, పుడితే స్వీట్స్ తినడం. అంతేకాకుండా నెలలో 4 రోజులు ఇవాళ లవర్స్ డే అని స్వీట్స్, అలాగే ఫాదర్స్ డే అని స్వీట్స్, మదర్స్ డే అని స్వీట్స్, ఫ్రెండ్షిప్ డే అని స్వీట్స్, ఇలా రకరకాలుగా కేక్స్ కట్ చేయడం, కేక్స్ తినడం, స్వీట్స్ తినడం పరిపాటిగా మారింది. ఇదంతా కూడా శారీరక బరువు పెరగడం, శరీరంలో ఎక్కువ కేలరీస్ ఆఫ్ గ్లూకోజ్ పెరగడం. గ్లూకోజ్ మంచిదే, శక్తి ఇస్తుంది, కానీ స్థాయికి మించినటువంటి గ్లూకోజెస్
శరీరంలో పేరుకుపోతున్నాయి. సో దానివల్ల గుండె సరిగా రక్త ప్రసరణను పంపింగ్ చేయలేకపోతుంది, గుండె పైన ఎక్కువగా భారం పడుతుంది. ఇవన్నీ కూడా చాలా రకాల కారణాలు అవుతున్నాయి. అలాగే రక్తనాళాల్లో కూడా కొవ్వు, అన్వాంటెడ్ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. అత్యధికంగా స్వీట్స్ తినడం, అత్యధికంగా షుగర్స్ వాడడం వల్ల అతి చిన్న వయసులో ఈ స్థూలకాయం పెరిగిపోవడం, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, చిన్నపిల్లల్లో డయాబెటీస్ రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఐస్ క్రీమ్స్ తినడం, కేక్స్ తినడం, పిజ్జాస్ తినడం, ప్రతి నిమిషం నెలలో ప్రతి పిల్లోడు 1 నుంచి 2, 3 సార్లు స్వీట్స్ తినడం, కేక్స్ తినడం తప్పనిసరిగా జరుగుతుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ప్రతి నిమిషం ఏదో ఒకేషన్ ఏది ఉన్నా లేకున్నా స్వీట్స్ తినడం, కేక్స్ తినడం, ఇవన్నీ సర్వసాధారణంగా అయిపోయింది. అవన్నీ కూడా సాధారణం కాకూడదు, ఎప్పుడో కానీ తినకూడదు స్వీట్స్. పిల్లలు చాక్లెట్స్ కూడా ఇద్దమిద్దంగా చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెలలో 1 కానీ 2 కానీ మించి చాక్లెట్స్ ఇవ్వకూడదు. అది కూడా ఐస్ క్రీమ్స్ చూసినట్లయితే కూడా నెలకు 1 స్కూప్ ఇవ్వడం కరెక్ట్, అంతకుమించి ఐస్ క్రీమ్స్ ఇవ్వకూడదు పిల్లలకి. అలాంటిది ఫ్యామిలీ ప్యాక్ తేవడం, కప్పులు తినిపించడం జరుగుతూ ఉంటుంది. ఇవేవి కూడా తినకూడదు, సమయానుకూలంగా సమయబద్ధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఏం తినకూడదు, అసలు తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. ఏంటి అవి తినకూడదు అని చూసినట్లయితే నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ తినకూడదు, అలాగే ఫ్రాన్స్, రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి తినకూడదు, మరి పన్నీర్ తినకూడదు. మరి నాన్ వెజిటేరియన్స్ ఏం తినాలి అని చూసినట్లయితే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు నిరభ్యంతరంగా. అలాగే కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తినండి, ఎలాంటి ప్రమాదం లేదు. అలాగే డీప్ ఫ్రైస్, ఆయిల్లో వేయించినటువంటి పదార్థాలు తినమాకండి. అలాగే పిజ్జాస్, బర్గర్స్, కేక్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ పూర్తిగా మానేసేయండి. బయట నుంచి తీసుకున్నటువంటి పార్సల్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, ప్యాక్ చేయబడ్డటువంటి ఆహారాన్ని తినకూడదు. ఈ రోజుల్లో ఏమైంది, బ్యాచులర్స్గా ఉంటున్నారు, చదువు కోసమో దేనికోసమో ప్యాక్ చేసుకోవడం, రైస్ ఇంట్లో పెట్టుకోవడం, లేదా హోటల్ నుంచే రైస్, కర్రీస్ అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చి కూర్చొని తినడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ప్యాథలిన్ కవర్స్లో వాళ్ళు ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తారు కనుక మన ఆహారంలో ఉన్నటువంటి రకరకాల మసాలాలు, డిఫరెంట్ ఎసెన్స్తో ఒక రకమైన రసాయనిక చర్య చెంది రకరకాల జబ్బులు, కొత్త జబ్బులు వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి. అదే ఇప్పుడు మనం చూసుకుంటున్నాక గుండె జబ్బులు వస్తున్నాయి, అంతే సరిపోయింది. క్యాన్సర్ వస్తుంది, ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తున్నాయి, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి ప్యాకేజ్డ్ ఆహారం అసలే తినకూడదు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, ప్రొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని డిన్నర్ వరకు కూడా ఆన్లైన్లో ప్యాక్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. ఆన్లైన్ అనేది ఒక రకమైనటువంటి వ్యాధిలాగా తయారైంది. కాబట్టి ఇవన్నీ మానేసి ఇంట్లో వండుకొని తినండి చక్కగా. బయట నుంచి ఆహారం తీసుకొచ్చుకోవాలి, తప్పనిసరి పరిస్థితి ఏర్పడలేదు, వండుకునే పరిస్థితి లేదు, లేదా బ్యాచిలర్సే అనుకున్నప్పుడు ఇంట్లో నుండి ఒక టిఫిన్ బాక్స్ లాంటివి తీసుకెళ్ళండి. ఒక దానిలో కర్రీ, ఒక దానిలో రైస్ పెట్టుకొని వచ్చి ఇంట్లో తినండి. అప్పుడు ఏమీ అవ్వదు, చాలా సురక్షితంగా, చాలా సేఫ్గా ఉంటాము. ఒక క్యారియర్ లాంటివి తీసుకెళ్ళండి, బాక్సులలో కర్రీస్ వేసుకోండి, ఒక బాక్స్లో రైస్ పెట్టుకోండి, ఇంటికి వచ్చి తినేసేయండి. సో అది మీరు సేఫ్గా, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. బయట వండింది మంచిది కాదు అని చెప్పట్లేదు, అది మనం ట్రాన్స్పోర్టేషన్లో ప్యాక్ చేయబడేటప్పుడు ఆహారం కలుషితమైపోతుంది కనుక అలాంటివి తినకూడదు. అలాగే టీ, కాఫీస్ బయట తాగినప్పుడు పేపర్ కప్స్ కానీ డిస్పోజబుల్ కప్స్లో తాగకూడదు. గ్లాస్ కంటైనర్స్ ఆర్ బై కప్స్, వాటిలలో తాగండి. వీటిలలో కూడా ఎనామిల్ పెయింట్ ఉంటుంది కప్లో. డిస్పోజబుల్ టీ కప్స్, పేపర్ కప్స్లో లోపల పెయింట్ ఉంటుంది, ఒక రకమైన ప్రిజర్వేటివ్స్ అంటించి ఉంటాయి. సో దానివల్ల కూడా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్స్, గుండె జబ్బులు ఇద్దమిద్దంగా వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ మానేసి మనం జాగ్రత్తగా సరైనటువంటి పద్ధతిలో మన ఆహార నియమాలు, మన పద్ధతులు పాటిస్తూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది, హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, ఇది వనస్పతి, డాల్డా, చీజ్ ఇలాంటి పూర్తిగా మానేసేయండి. ఎందుకంటే వాటి వల్ల అనియంత్రితంగా రక్తనాళాల్లో, గుండెలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దాన్ని ఈ మధ్యకాలంలో ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి అవి ఎందువల్ల వస్తున్నాయి, మనం తీసుకునేటటువంటి అన్వాంటెడ్ ఫుడ్, ఇందాక చెప్పిన బేకరీ ఐటమ్స్ అండ్ చీజ్, వనస్పతి, డాల్డా ఇలాంటివి అవి మానేసేయండి.
ఓకే. మరి ఏం వాడాలి? మంచి శుద్ధమైన గ్రౌండ్‌నట్ ఆయిల్ వాడండి, నువ్వుల నూనె వాడండి, నెయ్యి వాడండి, ఏమవ్వదు. ఇలా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. అలా చేస్తే గుండె జబ్బులు మీ దరిదాపుల్లోకి రావు. పిల్లలకి కూల్ డ్రింక్స్ ఇవ్వకండి. పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎలాంటి కూల్ డ్రింక్స్ ఎవరూ తాగకూడదు. టోటల్గా మనకు లభిస్తున్నటువంటి ఏ కూల్ డ్రింక్ తాగినా కూడా ప్రమాదమే. వాటి వల్ల కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చూస్తే కిడ్నీ వ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. కనుక కూల్ డ్రింక్స్ తాగకూడదు, పన్నీర్ తినకూడదు, ఇవి మానేసేయండి. హాయిగా నిమ్మరసం తాగండి, పళ్ళ రసాలు ఆరెంజ్ జ్యూస్ తాగండి, బత్తాయి రసం తాగండి, దానిమ్మ రసం తాగండి, డైరెక్ట్ పళ్ళతో ఇంట్లో చేసుకుని తాగండి. మ్యాంగో ఉంటుంది, మ్యాంగో జ్యూస్ తాగండి. ఫ్రూటీ అని, మజా అని, పల్పే ఏది తాగకూడదు. బయట రెడీమేడ్ కూల్ డ్రింక్స్ ఏవి తాగకండి. వాటన్నింటి వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. అందులో గుండె జబ్బు కూడా లిమిట్స్ ఉన్నాయి. గుండె జబ్బు కూడా రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు అన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతి మనిషి కూడా రోజు ఒక అరగంట సేపు నడవండి. ఉదయం లేవగానే 5 గంటలకు అలా లేచి ఒక హాఫ్ అన్ అవర్ నడవండి. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 10 నిమిషాలు నడవండి, మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవండి. ఉదయం 5 గంటలకి నిద్ర లేవండి, రాత్రి 9:30, 10ంటికి నిద్రపోండి. ఇలా చేస్తే ఈ జబ్బు రాకుండా ఉంటుంది. ఓకే. అప్పటికి ఒకవేళ హార్ట్ అటాక్స్ వచ్చినట్టయితే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఛాతీలో పట్టేసినట్టు అవ్వడం, మంటలా ఉండడం, ఈ చేతితో అంతే ఇలా లాగేసినట్టు అవ్వడం, సరిగా శ్వాస అందకపోవడం, పైనుంచి పై ఆయాసంలాగా రావడం, నడకలో ఇబ్బంది కలగడం సంభవిస్తుంది. అలాంటప్పుడు తప్పకుండా ఎక్స్పర్ట్స్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. మనంగా ఎలాంటి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక్కడ ఛాతీ ఈ ప్రాంతంలో బాగా నొప్పిగా మంటగా ఉంటుంది, చెయ్యి అంతా లాగినట్టుగా ఉంటుంది, ఎడమ చెయ్యి కాలు అంతా కూడా. అలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము ఏంటంటే కరెక్ట్ డిసిషన్ తీసుకుని అవసరాన్ని బట్టి ఏం చేయాలి, ముఖ్యంగా ఈసీజీ తీస్తాం, 2D ఈకో తీస్తాము, యాంజియోగ్రామ్ తీసి ఎలా ఉంది ఏంటి అని చూస్తాం. హార్ట్ చేపర్స్ క్లియర్గా ఉన్నాయా, హార్ట్కి 4 రకాల వాల్వ్స్ ఉంటాయి, రక్త సరఫరాకి వాల్వ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఏది ఉన్నప్పటికీ కూడా ఆ వాల్వ్స్ కూడుకుపోవడం అంటాం. దానికి స్టంట్ వేయడం లేదా బైపాస్ సర్జరీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆధునిక వైద్య విధానం. ఆ రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తనాళాల్లో రీనల్ ఆర్టరీస్ కూడుకుపోవడం, వీటిలలో ఎందుకు పూడుకుపోతాయి, పూడికలు ఏర్పడతాయి ఏంటి అని చూస్తే దాన్నే ఆథ్రోస్క్లెరోసిస్ అని చెప్పేసి అంటాం. చెడు కొలెస్ట్రాల్స్ పేరుకుపోతాయి వాటిలలో. మరి అవన్నీ కూడా సజావుగా సాగాలంటే ఇందాక చెప్పినటువంటి పద్ధతులు పాటించండి. అలాంటి పరిస్థితి తలెత్తితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. సరైనటువంటి పరీక్షలు చేసి పూర్తి నిర్ధారణకు వచ్చి మీకు ఆయుర్వేద వైద్య విధానం ద్వారా మీకున్నటువంటి గుండె జబ్బులు తగ్గించే అవకాశం ఉంది. దానికి కాను ఇక్కడ హార్టెక్స్ క్యాప్సిల్స్ అని ఉంటాయి. ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయినా, స్టంట్స్ వేసి ఉన్నా మళ్ళీ రాకుండా కూడా అడ్వాన్స్గా మెడిసిన్ వాడచ్చు. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా అడ్వాన్స్గా ఈ మందు వాడినట్లయితే గుండె జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో చిన్న వయసులో వస్తున్నారు కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైనా అవసరమైనట్లయితే తప్పనిసరిగా స్క్రీన్ పైన మా నెంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఇతరత్ర ఎలాంటి సందేహాలు, అనుమానాలు ఉన్నట్లయితే మీ అనుమాన నివృత్తి చేసుకోవచ్చు. ఓకే. ఇక సెలవు.